హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు తొక్కుడు లడ్డు, అదేనండి బందర్ లడ్డు రెసిపీని చూపిస్తున్నాను. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా గిన్నెలో 1.5 కప్పు శనగపిండి తీసుకున్నానండి. కప్పున్నర తీసుకోవాలి. దాంట్లోని అరకప్పు బియ్యం పిండి వేసుకున్నాను. ఈ పిండిలు రెండింటిని ఒకసారి ఇలా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని మృదువుగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. దీంతో మనం చక్రాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్రాల్లో వేసుకుందాం. దీనికి జంతికల గొట్టం ఇలాంటి హోల్స్ని తీసుకోవాలండి. లోపలంతా ఆయిల్ అప్లై చేశాను. దానికి సరిపడా మనం పిండి ముద్దను ఇందులో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇందులో ఇప్పుడు మనం చక్రాలని ఒత్తుకుందాం. ఇలా మీకు కుదిరిన సైజులో చక్రాలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాన్ని రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలాగే మిగతా చక్రాలు కూడా పిండి కలిపిన దాన్ని బట్టి మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీ అయ్యే వరకు రెండు వైపులా వేయించుకోవాలండి. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకున్నాను. దీన్ని మనం బూందీ తయారు చేయడానికి వాడుతున్నామండి. దీనిలో ఎక్కువ వాటర్ పోయకండి, చూసుకుని కలుపుకోండి. మనం బూందీ దిగటానికి టెక్స్చర్ ఎలా కలుపుకుంటామో శనగపిండి అలా కలుపుకోవాలండి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ పల్చగా ఉంటే బూందీ అనేది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుందండి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు మనం చక్రాలు ఏ ఆయిల్ అయితే వేసామో అందులోని హోల్స్ ఉన్న గరిటతో ఇలా పైన పిండి పోస్తూ బూందీ దూసుకోవాలండి. ఇలా పిండిని పోసి స్లోగా పైన ఇలా ప్రెస్ చేస్తూ తిప్పుతుంటే మనకి బూందీ రెడీ అవుతుంది. ఇలా ఒకేసారి వేయకూడదండి. కళాయి ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకుని ఆపుకోవాలి. ఈ బూందీ అనేది క్రిస్పీగా అవసరం లేదండి, సాఫ్ట్గానే ఉండాలి. సో ఎక్కువ టైం అయితే తీసుకోదు, 1 మినిట్ చాలు. సో ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఆయిల్లో బాగానే ఏగిందండి. ఇప్పుడు ఈ బూందీని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గానే ఉండాలండి, క్రిస్పీగా అవసరం లేదు. ముందుగా మనం చక్రాలు దూసుకున్నాం కదా, వాటిని పీసెస్గా ముక్కలు చేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి, అయినా సరే బరగ్గా ఉంటుంది. సో దీన్ని కంపల్సరీగా జల్లెడ పట్టాలండి. ఈ జల్లెడ పట్టడం ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా మనం జల్లెడ పట్టుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న చక్రాలన్నిటినీ ఇలా మిక్సీ చేసుకొని ఇలా సాఫ్ట్గా జల్లెడ పట్టుకోవాలండి. మిగిలిన బరగ్గా ఉన్నది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుని సాఫ్ట్గా చేసుకోవాలి. చూసారా, జల్లిచిన పిండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఉండాలండి. ఇలాగే అంతా చక్రాలన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే బూందీని కూడా మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. దీన్ని జల్లించే అవసరం లేదు.
దీన్ని కూడా మనం చక్రాల పౌడర్లోనే కలిపేసుకోవాలి. ఈ రెండింటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత పాకం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ 1½ కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపు పిండి కలిపితే 2 కప్పులు. తర్వాత మళ్ళీ 1/2 కప్పు శనగపిండి వాడాం కదా, మొత్తం కలిపి 2½ కప్ అండి. ఈ 2½ కప్పులతోనే మనం బెల్లం తీసుకోవాలి. సో యాక్చువల్గా బందర్ లడ్డూకి బెల్లము పంచదార 2 కలిపి తీస్తారండి. మీకు వద్దనుకుంటే అచ్చంగా బెల్లం తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు బెల్లం, 1½ కప్పు పంచదార వేస్తున్నానండి. తీపి మరీ ఎక్కువ వద్దనుకుంటే 1 తీసుకోండి. దీనిలోనే 1/3 కప్పు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం పాకం పట్టుకోవాలండి. ఒక తీగ పాకం వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం రావాలండి. ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిలో నేను మిక్సీలో యాలక్కాయలు 1 స్పూన్ పంచదార వేసి పొడి చేశాను, అది యాడ్ చేశానండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ నలకలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా యాలకుల పొడి ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఈ బెల్లం పాకాన్ని ఒకసారి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో ఈ పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. 2 లేదా 3 సార్లుగా వేసుకోవాలి, ఒకేసారిగా వేయొద్దు. ఇలా ఒకసారి వేసి పాకాన్ని ఈ పొడి పీల్చుకొనివ్వండి. దీనిలో నేను 1/4 కప్పు వరకు నెయ్యి వాడుతున్నానండి. అది కూడా పాకంతో పాటు కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ టైము పాకం నెయ్యి వేసిన తర్వాత దీన్ని కాసేపు దంచుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే సరే, లేదంటే నేనైతే పప్పు గుత్తితోనే దంచుతున్నానండి. రోలు ఉంటే రోట్లో కూడా ఇలా బాగా దంచుకోవచ్చండి. ఇలా దంచడం వల్ల లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుంది, బాగుంటుంది టెక్స్చరు. రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం దంచుకోవాలి. ఇది కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఈ ప్రాసెస్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చేపించుకోవచ్చు. సో ఇలా దంచుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దంచడం వల్ల చాలా సాఫ్ట్నెస్ వస్తుందండి. ఇప్పుడు మిగిలిన పాకాన్ని నేను వేస్తున్నాను. ఇలా మనం పాకాన్ని 2 నుంచి 3 సార్లుగా వేసుకోవాలి. అంటే పాకాన్ని వేయటం, దాంతోపాటు కొంచెం నెయ్యి యాడ్ చేయటం, దీన్ని మొత్తంగా కలపటం, కాసేపు ఆరనివ్వటం, ఇలా ఈ ప్రాసెస్ అనేది 2-3 సార్లు కంటిన్యూ చేయండి. దంచడం అనేది ఫస్ట్ పాకం వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు దంచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిని బాగా జల్లెడ పట్టాం కదా, సో సాఫ్ట్గానే ఉంటుంది. అందుకని మళ్ళీ దంచవసరం లేదండి. ఇలా పాకాన్ని మొత్తంగా నేను వేసేసాను. దాన్ని పక్కన పెట్టేస్తే కాసేపు ఇలా ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని లడ్డూలుగా చేసుకుందాం. కంప్లీట్గా ఇలా ఆరిపోయిందండి. కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఇలా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉంటాయండి లడ్డూలు. ఇలాగే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ఆరటం వల్ల పిండి ఎక్కువ నెయ్యి కూడా అప్లై చేసుకోవసరం లేదండి చేతికి. మొత్తంగా నేను 3/4 కప్పు నెయ్యి వేసానండి ఇందులో. ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం లెంతీ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.